this will be an interaction session, but we'll start with our session first for 30 to 45 minutes. Then we'll go into the interaction with the crowd. Yeah, we're passing the notepads. Yeah, notepads. So we'll take one by one. Let us keep it very, in a polite, respect each other's feelings. I mean, feelings are basically discussions, and let us not escalate, any kind of unnecessary debates. Let us have a healthy debate. All right. Thank you. By the way, sir, నా పేరు రామ్ గంగరాజు అండి. మాకేం రాజ్యాలు లేవు కానీ పేర్లు మాత్రం గంగరాజు అండి. గుడ్ మార్నింగ్ రామ్ గారు. ఎలా జరిగిందండి ప్రయాణం? ఎలా ఉంది మీ సుదీర్ఘ ప్రయాణం? ఇంకా చాలా దూరం వెళ్ళాలండి. దేంట్లో సార్? మానవాళి. అసలు మీ పూర్తి పేరు ఏంటండి? అందరూ బాబు బాబు అంటారు, మాకు పూర్తి పేరు ఎప్పుడు తెలియదు. నా పూర్తి పేరు రాజాజీ రామనాథ బాబు గోగినేని. 267. రాజగోపాలాచారి లైఫ్కి ఇన్స్పైర్ అయిన మా నాన్నగారు రాజాజీ అని ఆయన పేరు పెట్టారు. ఆయన తండ్రి గారు లాయర్, తెనాలి ఏరియా, రేపల్లె, గూడవల్లి. అందుకని ఆయన పేరు వచ్చేటట్టుగా రామనాథ. కుటుంబంలో అందరికీ బాబు ఉంటుంది కాబట్టి బాబు గోగినేని రాజాజీ రామనాథ బాబు. మరి ఈ భల్లాల దేవ కంపారిజన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? చక్కటి బాబు ఇంత మంచి పేరు పెట్టుకుని మీడియాలో భల్లాల దేవ అని చెప్పి మిమ్మల్ని కొనాడుతున్నారో పొగుడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. పొగడతలేదు కానీ భయపడుతూ అన్నాను. ఎందుకంటే ఒక డబుల్ PhD చేసిన ఒక ఆస్ట్రాలజర్ రామకృష్ణ శర్మ గారు లైన్గా 2 రోజులు డిబేట్లో ఓడిపోయారు. ఆయనకి గ్రహాల కులాలు ఉన్నాయని, సూర్యుడు గ్రహం అని, ఇటువంటి భావాలతో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆధునిక భావాల రుచి ఆయనకి తగిలింది. నాకు అయితే చాలా మజా వచ్చింది ఆ డిబేట్స్లో. ఇంకొక డిబేట్ పెడదామండి అని ఛానల్ వాళ్ళు అడిగితే తప్పకుండా ఆయన్నే మళ్ళీ రప్పించండి, బాగా రక్తి కడుతుంది డిస్కషన్ అని నేను నవ్వుతూ అన్నాను. అంటే యాంకర్ గారు నవ్వుతూ, ఆయన రాడండి, మీతో మళ్ళీ డిబేట్ అంటే, అమ్మో ఆయనతో మనం ఎట్లా నెగ్గుతామండి, ఆయన బల్లాల దేవుడిలా అంటాడు అన్నాడు. సినిమాలు నేను ఎక్కువ చూడను కాబట్టి ఈ బల్లాల దేవుడు ఎట్లా ఉంటాడు, ఎంత వికారంగా ఉంటాడో ఏమో అని నేను నెట్లో చెక్ చేస్తే బాగానే ఉన్నాడు మనిషి, పర్లేదులేండి అయితే అనుకున్నాను. మరి అందుకని జ్యోతిష్య సంహార బల్లాల దేవా అని. మరి భల్లాల దేవ సృష్టికర్త మా చెక్కన్న రాజమౌళి మీద మీకు ఈ మధ్య ఏదో సంఘర్షణ జరిగిందని మేము వీడియోలో చూస్తున్నాం. ఇందాక వీడియో కూడా దర్శక దిగ్గజం రాజమౌళి నాస్తికుడా భక్తుడా? బాహుబలితో భౌతికవాదుల విశ్వాసాలు దెబ్బతిన్నాయా? మొన్న చిరు, ఇప్పుడు జక్కన్న అదే పని చేశారా? వారిపై ఆస్తికులు నాస్తికులకు ఉన్న అభ్యంతరాలేంటి? అసలు గొడవేంటి? Your Wikipedia page says you are an atheist. Are you an atheist? Yeah, I'm an atheist. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బాహుబలి దర్శకుడు రాజమౌళి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమౌళికి ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాని మీద ఏమైనా మాకు సంజాయిషి ఇవ్వక్కర్లేదు, మీరు ఏం జరుగుతుందో చెప్తే చాలు. సంజాయిషి ఎవరైనా ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలండి, రాజమౌళి గారు. ఆయనతో నాకు పర్సనల్ పరిచయం ఏం లేదు, ఎప్పుడూ కలవలేదు. నిజం చెప్పాలంటే ఆయన సినిమాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. బాహుబలి కానీ అంతకుముందు ఆయన ఏం తీశాడో కూడా నాకు ఐడియా లేదండి. సో రాజమౌళి గారితో దెబ్బలాట ఆయన సినిమాల విషయం కాదు,
ఆయన స్వేచ్ఛ, ఆయన స్వాతంత్రం విషయం అసలు కాదు. కాకపోతే సోషల్ మీడియాలో విపరీతంగా పబ్లిసిటీ జరుగుతూ ఉంది, నేను నాస్తికుడిని అని ఆయన చెప్పుకున్నారు అని. ఆ విషయమే చాలామంది నాకు పంపించారు. ఈయన కూడా మనలో ఒకడే అనుకుంటా అని. సరేలేండి అన్నాను నేను. అంటే మనలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఆలోచించట్లేదంటే నెగిటివ్ ఏమి రాదు, కానీ ఓహో సంబడి లైక్ అస్ అని అనిపించింది. వీడియో కూడా చూసాను. ఇంటర్వ్యూలో ఎవరో ఇంగ్లీష్లో అడిగారు ఆయన్ని, మీరు ఆర్ యు ఎన్ ఎథీస్ట్ అంటే ఐఎమ్ ఎన్ ఎథీస్ట్ అని ఆయన గట్టిగా చెప్పారు. 3-4 రోజుల తర్వాత చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది టీవీ ఛానల్స్లో. ఆయన కర్నూలులో రాఘవేంద్ర స్వామి గుడికో ఇంకా ఎవరో గుడికో వెళ్ళి చొక్కా తీసేసి పైన అది శాలువా అలాంటిది కప్పుకొని పూజకి వెళ్తూ ఉన్నారు. ఇట్లాంటి పెద్దవాళ్ళు వస్తే పూర్ణ కుంభాలతో స్వాగతాలు ఇవన్నీ ఉంటాయి, ఏనుగులు లొట్టపేటలు అన్నీ వస్తాయి అన్నమాట. ఆయన్ని ఆర్భాటం కనిపిస్తూ ఉంది నాకు. ఏంటి నా నాస్తికుడు అన్నాడు కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు? మేబీ కుటుంబ సభ్యుల కోసం చాలామంది గుళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే భర్త నాస్తికుడు అయితే లేదు, భార్య నాస్తికురాలైతే భర్త కానీ లైఫ్ పార్ట్నర్ కానీ ఇటువంటి మీటింగ్కి రావడం కూడా అంత కొత్త విషయం ఏం కాదు. యూ సపోర్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్, ఫ్యామిలీ మెంబర్. సో అలా ఉండొచ్చులే అనుకున్నాను అనమాట. అయితే ఆయన మీడియా వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు వచ్చారు అని. అంటే సినిమా సక్సెస్ అయింది కాబట్టి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వచ్చాను నేను అని. అంటే 1000 కోట్ల క్లబ్ దాటంగానే వచ్చారంటారా? అంటే ఆయన నా భార్య కోసమో తల్లి కోసమో తండ్రి కోసమో వచ్చానని అనలేదు. లేదు ప్రొడ్యూసర్లు రమ్మన్నారు వాళ్ళని సంతోషపెట్టడానికి వస్తున్నానని అనలేదు. దేవుణ్ణి నేనే ప్రసన్నం చేసుకోవడానికి వచ్చాను అన్నారు. తప్పకుండా వెళ్ళొచ్చు, ఏముంది. ఈ దేశంలో 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు, మీరు కూడా వెళ్తారు వాళ్ళకి లాగానే. కానీ నాస్తికుడు అని ఎందుకు చెప్పావు అనేది నాకు కోపం. ఎందుకంటే రేపు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో పిలిచి నువ్వు మోసం చేస్తున్నావా, నువ్వు కూడా నాస్తికుడు అని, అవసరం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తావా అన్నాడు అనమాట. నేనేం చెప్పాలి? అందరికీ నేను నాస్తికుడు అన్న వ్యక్తి దానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసి నాస్తికుడు అన్న డెస్క్రిప్షన్ని ఆయన ఓన్ చేసుకుని అందరినీ కన్ఫ్యూజ్ చేసి నన్ను బదనాం చేస్తున్నాడు. అంటే దీన్ని నాస్తికత్వంలో కపిత్వం అనాలా లేకపోతే ఏమనాలా మీరే చెప్పాలి. ఇట్ ఈస్ సర్టన్లీ అబ్జెక్షనబుల్ అండి. నేను నాస్తికుడిని అన్న మాట గ్లామరస్గా వాడుకోవచ్చేమో, కానీ ప్రపంచంలో 130 కోట్ల మంది నాస్తికులు ఉన్నారు. నువ్వు 80 మంది క్లబ్లో ఉంటావో 130 కోట్ల మంది క్లబ్లో ఉంటావో నిర్ణయించుకో, అభ్యంతరం లేదు. ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఉండదు అక్కడ ఉండదు, పర్వాలేదు, స్వేచ్ఛ స్వాతంత్రం. కానీ డిక్షనరీ అని ఒకటి ఉంటుంది కదండి. నాస్తికుడు అంటే డిక్షనరీలో క్లియర్గా ఉంది, దేవుణ్ణి నమ్మని వాడు అని. అంటే తెలుగు వాళ్ళ కోసం నిఘంటు అంటే బాగుంటుందేమో సార్. తెలుగు వాళ్ళు చెప్పారు కదా తెలుగులోనే మాట్లాడాలి నిఘంటు. మాకు అర్సే ఉండవు సార్, ఫీలింగ్స్ ఏం లేవు, ప్రేక్షకుల కోసమే. ఈ మనోభావాలు నాస్తికులకు ఉండవండి. సో నా ప్రైమరీ అబ్జెక్షన్ అండి, నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ లాంగ్వేజ్ టీచర్, ఫ్రెంచ్, జర్మన్ అండ్ సో. అయితే భాషతో వర్క్ చేసేవాళ్ళు, భాష పట్ల మక్కువ ఉన్నవాళ్ళు ఒక పదాన్ని ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటూ ఉంటే దాని అర్థంతో సంబంధం లేకుండా వన్ హ్యాస్ టు అబ్జెక్ట్. సో మై ఫస్ట్ అబ్జెక్షన్ ఈజ్ అ టీచర్ ఆఫ్ లాంగ్వేజ్. భాష సరిగ్గా నేర్చుకో, పదాలకు అర్థం ఏంటో తెలుసుకో. రెండోది నిజాయితీగా చెప్పు నీ భావాలేంటో. తప్పలేదు కదా, నేను హిందూనంటే ఎవరొద్దంటారా ఆయన్ని? జనాల్ని పిలిచి నేను నాస్తికుడు అన్నప్పుడు నిబద్ధతగా ఉండు అని. అంటే మరి రాజమౌళి గారు ప్రేక్షకుల కోసం కానీ, ప్రేక్షకుల్లో చాలామంది హిందువులు అయి ఉండొచ్చు, వాళ్ళ మెప్పు పొందడానికి ఏమైనా చేసి ఉండొచ్చు అనుకోవచ్చు కదండి. ఇది ఆయన ఇష్టం కొద్ది చేసి ఉండకపోవచ్చు. అంటే నేనెవరినండి ఆయన ఎక్స్క్యూజ్ చేయడానికి, స్పెక్యులేట్ చేయడానికి? నాకేం సంబంధం? ఫలానా ఆయన నేను ఇండియన్ అంటాడు, జేబులో చూస్తే పాకిస్తానీ పాస్పోర్ట్ ఉంటుంది తప్ప. శాస్త్రం అంటే ఏంటి? అది విజ్ఞాన శాస్త్రం ఎందుకు కాదు? విజ్ఞానానికి శాస్త్రానికి సంబంధం ఎందుకు లేకుండా ఉన్నది జ్యోతిష్యంలో. అంటే మళ్ళీ అగైన్ జ్యోతిష్యం గురించి నాకు తెలియదు, వాళ్ళు చాలామంది తెలియకపోవచ్చు. ఉద్దండ పండితులు కూడా తెలిసి ఉండొచ్చు కదా చదువుకుంటే.
వారిని ఏ విధంగా మీరు ప్రశ్నిస్తారు? అంటే మొదటిది జ్యోతిష్యం అన్నది ఒక పెద్ద వేలం మీద అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా పని చేసే ముందు భయంతో, లేదు మంచిని కోరుకుంటూ ఆశిస్తూ, స్వంత శక్తి మీద ఎటువంటి కాన్ఫిడెన్స్ లేని కారణంగా కనపడిన గ్రహాలను ఆశ్రయించి వాటి నుండి వీళ్ళకేదో వస్తుంది, వాటి అనుగుణంగా తమ జీవితాన్ని మలుచుకుంటే ఏదో ఉపయోగపడుతుందన్న ఆశ దురాశతో ఉన్నారు. అది పక్కన పెట్టేస్తే జ్యోతిష్యం అన్నది శాస్త్రమా విజ్ఞాన శాస్త్రమా అన్నది చాలా సింపుల్ అండి. నా దృష్టిలో శాస్త్రం అని ఏదైతే అంటున్నారో మాకు ఋషులు మునులు ఎవరో తెచ్చిచ్చారు, దాన్ని ప్రశ్నించద్దు, విజ్ఞానం అంతా దాంట్లోనే ఉంది, దాన్ని ఆచరించాలి. ప్రపంచంలో అన్ని తెలుసుకోవాల్సిన విషయాలు దీంట్లోనే ఉన్నాయి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నది ఒకటైతే, మిగతా వారి కంటే ఎక్కువ మాకే తెలుసు, మా పూర్వీకులే గొప్పవాళ్ళు, కావాలంటే మా మూతులు వాసన చూడండి. ఇది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఆరోగెన్స్. ఒకటేమో మేమే చేశాము, ఇప్పుడు యూదులు ఉన్నారు, ఐఎమ్ ద చోజన్ పర్సన్ అంటాడు, చోజన్ పీపుల్ అని చెప్తారు. చోజన్ పీపుల్ ఏంటి? అందరినీ దేవుడే సృష్టిస్తే ప్రత్యేకంగా వీళ్ళని ఎందుకు సృష్టించాడు? సో దట్ ఈస్ బోత్ ఇల్లాజికల్, ఇమ్మారల్, బికాజ్ యూఆర్ సేయింగ్ యూఆర్ డిఫరెంట్ టు ది అదర్స్, అండ్ అరోగెంట్. ఒక చోజన్ పీపుల్ అంటూ ఉన్నారు అని. అట్లాగే జ్యోతిష్యులు అన్న వాళ్ళు దే ఆర్ క్లెయిమింగ్ స్పెషల్ నాలెడ్జ్ అబౌట్ ద యూనివర్స్. ఎందుకంటే జ్యోతిష్యం అన్నది నమ్మకం మీద కాదు, వాస్తవానికి లింక్ అయి ఉంది అన్నారు. అందుకని మేము మాట్లాడుతున్నాం ఆ విషయాలు. అక్కడ కూర్చున్న రమేష్ గారు నన్ను చాలాసార్లు వారి స్టూడియోకి పిలిచారు. నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, అది నమ్మకం అంటే నాకేమీ సంబంధం లేదు, అది సైన్స్, అది వాస్తవం అంటే వాస్తవం కాదో తెలుసుకోవడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియల్ని లెట్ us ఇంప్లిమెంట్ దెమ్. జ్యోతిష్యమే ఉందండి, దాంట్లో మాకు 9 గ్రహాలు ఉన్నాయి, సైన్స్ కూడా 9 గ్రహాలే కదా అని గొప్పగా చెప్పుకున్నాను. సడన్గా సైన్స్ 8 గ్రహాలే అనగా ఇప్పుడు నువ్వేం చేస్తావు? అది 9వ గ్రహం పోయింది. సరే, కూర్చుని గ్రహాలన్నీ లెక్క పెడితే నీ గ్రహాలు 9లో ఒకటి సూర్యుడు. అయ్యో, స్కూల్లో ఏం నేర్చుకున్నావు నాయన నువ్వు? సూర్యుడు గ్రహం అని నేర్చుకున్నావా? అది నక్షత్రం అని తెలుసుకున్నావా? అసలు నక్షత్రానికి గ్రహానికి తేడా నీకు అర్థమైందా? అర్థం కాకుండానే 10th పాస్ అయ్యావు నువ్వు. స్వయం ప్రకాశితం అయితే అది నక్షత్రం అవుతుంది. ఇంకొక దగ్గర నుంచి వచ్చిన కాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటే అది గ్రహం అవుతుంది. నక్షత్రం తన చుట్టూ అది గ్రహాలన్నింటి తిప్పుకుంటుంది. జ్యోతిష్యులకు కావాల్సిన ప్రపంచం, విశ్వం ఏమిటి అని అంటే భూమి కేంద్రంగా ఉంటూ ఆ భూమి చుట్టూ సూర్యుడు మిగతా గ్రహాలు తిరుగుతూ ఉండాలి. తిరగటమే కాదండి, మళ్ళీ ఈ గ్రహాలకు కులాలు ఉన్నాయండి. సూర్యుడు గ్రహం, ఆ గ్రహం క్షత్రియుడు. తర్వాత బృహస్పతి కానీ శుక్రుడు కానీ వీళ్ళందరూ బ్రాహ్మణ గ్రహాలు. శుభం తీసుకొచ్చే గ్రహాలు బ్రాహ్మణ గ్రహాలు. శూద్రులు ఉన్నారు చూడండి, చెడ్డవాళ్ళు, వాళ్ళన్నీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా మెలీషియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదండి కుల వ్యవస్థలో. ఆ శూద్ర కులానికి చెందినవాడు శనిగ్రహం. అంటే నువ్వు జ్యోతిష శాస్త్రం అంటున్నావా, నువ్వు కుల పద్ధతి చెప్తున్నావా? ఇది కుల వ్యవస్థని నువ్వు చేయటానికి ఆ ఐడియాలజికల్ అప్రోచ్ టు ది యూనివర్స్ని తీసుకొచ్చావు. మనుషుల జాతిని మొత్తం నాశనం చేసావు. అక్కడితో ఆగట్లను రాయిని కప్పని ప్రతిదాన్ని పట్టుకుని దానికి ఒక కులం అంటున్నావు. ఆఖరికి గ్రహాలను కూడా వదలలేదు. మళ్ళీ వాటికి కొన్నేమో మగ, కొన్నేమో ఆడ. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి తానా లాంటి మీటింగులకి ఇక్కడికి ప్రత్యేకంగా దిగుమతి చేసుకుంటున్నారే మీరు ఇండియా నుంచి రంగురాళ్ళు అమ్ముకునే వాళ్ళని, రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళని. అసలు ఏంటండి ఇది? మనం ఎక్కడున్నాము? నిజంగా భారతదేశంలో ఒకప్పుడు సైన్స్ ఉందని చెప్పుకున్నామే, ఇదా సైన్సు? ఇది అంధకారం అంటారు. అయితే భారతదేశ అంధకార యుగాన్ని సక్సెస్ఫుల్గా అమెరికాలో కూడా ప్రాపగేట్ చేసేవాళ్ళు చాలామంది నాకు కనిపిస్తున్నారు. ఈ దేశంలో ఈ మోడర్న్ కల్చరల్ కాంటెక్స్లో అంటే అమెరికన్స్ అందరూ తెలివైన వాళ్ళని అంటలేదు, అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ. హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అవైలబుల్ హియర్. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ దేర్. ఈ దేశంలో కూడా భూమి బలపరుపుగా ఉందని,
భూ చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని బైబిల్ని పట్టుకుని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా బాధ ఏంటంటే 40% మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇల్లిటరేట్ పీపుల్ ఉన్న భారతదేశంలో కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు సరే ఎలా వచ్చారు ఇక్కడికి వచ్చాక ఆ ఎడ్యుకేషన్ని రిఫ్లెక్ట్ చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారేంటి అన్న ఆవేదన. శాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలో ఉన్నది భారతదేశం యొక్క భవిష్యత్తు. వీళ్ళు వెనక్కి గుంజుకెళ్తున్నారన్న కోపం, చిరాకు. మీరు శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం గురించి మాట్లాడాము. ఇదే శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం నుంచి మీరు అంధకారంలోకి వెళ్తుందంటున్నారు. ఇదే అమెరికాలో వాస్తు మీద తూర్పు వైపున ముఖద్వారం ఉంటే 70,000 80,000 ఎక్స్ట్రా ఇచ్చి కొనడానికి చాలామంది రెడీ అవుతున్నారు. దానికి మీరేం చెప్తారు? అంటే ఇట్లాంటి వాళ్ళ కోసం ఇంగ్లీష్లోనే ఒక మంచి సామెత ఉందండి, ద ఫూల్ అండ్ హిజ్ మనీ ఈజ్ ఈజీలీ పార్టెడ్ అని. ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బుని 70,000-80,000 ఎందుకు? నువ్వు స్కూల్లో పాఠం నేర్చుకున్నందుక దాని ఖరీదు నువ్వు ఇప్పుడు కడుతున్నావా? $80,000. క్లాస్లో పాఠం వినొద్దు, అప్పుడు బుక్ క్రికెట్ ఆడుకుంటా ఉన్నావా? లేకపోతే కిటికీ బయట చూస్తున్నావా? ఆడపిల్లల మీద రాళ్ళు వేస్తున్నావా క్లాస్లో? అరే హౌలే, భూమి గుండ్రంగా ఉందని తెలుసుకోని వాడివి నువ్వు ఇక్కడ దాకా ఎట్టొచ్చావు? నేను అడుగుతున్నా, అసలు వీళ్ళకి వీసాలు ఎట్టిచ్చారండి? భూమి గుండ్రంగా ఉందని తెలియపోవడం ఏందండి? ఇదే భూమి అనుకోండి, ఇక్కడ తూర్పు అని మీరు తూర్పు బాగా చూసుకుని మీరు ఇక్కడ ఇల్లు కట్టారండి, ఇక్కడికి ముఖద్వారం పెట్టుకుని 6 గంటల్లో ఇటు తిరిగింది కదండి, ఇటు వెళ్ళింది కదండి ఆ ఇల్లు, ఇంకో 6 గంటలు ఇటు పోయిందండి. అసలు భూమి ఇట్లా లేదు, ఇట్టా ఉంది. ఇట్లనే కాదు, ఇట్లా తిరుగుతుంది, ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది. తిరిగేటప్పుడు ఇట్లా అవుతుంది. నీ ఇల్లు, నువ్వు ఇంటి కింద ఎన్ని గైరోస్కోప్లు పెట్టుకోవాలి, ఎన్ని మోటార్లు పెట్టుకోవాలి. ఇక నీ పని ఇదే, పొద్దున్న లెగవటం తిప్పటం ఇల్లు అంతే. అసలు వాట్ ఈస్ దిస్ మోడర్న్ సైన్స్? మళ్ళీ వీళ్ళందరూ కంప్యూటర్ ప్రోగ్రాంలు సార్. అంటే మన జ్ఞానానికి, మన విజ్ఞానానికి, విజ్ఞతకి, కామన్ సెన్స్కి ఎటువంటి లింక్ లేకుండా గడిపేస్తున్నాం జీవితాలు. దిస్ ఈజ్ అబ్సర్డ్ అండ్ దిస్ ఈజ్ కండెమ్నబుల్. అంటే మాకు హార్మోనియస్గా వెళ్తుంది కదండి జీవితం. పొద్దునే ఉద్యోగానికి వెళ్తాం, సాయంత్రం వచ్చేస్తాం. మరి తూర్పు వైపు ఉంటే మాకు సూర్యప్రకాశం వస్తుంది, ఇంట్లో ఇది వస్తుంది, నైరుతి దిక్కులో వెయిట్ పెడితే బాగా మా ఇంట్లో డబ్బులు వస్తాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దీన్ని మనం ఎలా కాదనగలం? బాబు చిన్న పని చేయండి. మా భారతదేశంలో ఉత్తర దిశలో వాటర్ సోర్స్ ఎక్కువ ఉంది, అది మంచిది కాదు. ఏదన్నా చేసి కొంచెం ఆ హిమాలయాలను పక్కకు జరిపితే చాలా బాగుంటుంది. అట్లాగే వాటర్ సోర్సు వెస్ట్లో ఉంటే అంత మంచిది కాదని ఏదో చెప్తున్నారు. ఆ బాంబేని తీసుకొచ్చి ఒరిస్సాలో పెడితే ఇక్కడన్నా కొంచెం వెల్త్ క్రియేట్. అసలు అన్నిటికంటే ఈస్టర్న్ మోస్ట్ దేశం ఒకటి ఉంది కదండి మనకి ప్రపంచంలో, జపాన్. దాన్ని అక్కడి నుంచి తీసేయకపోతే ఆటమ్ బాంబ్ పోయి అక్కడే పడింది. ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ పోయి వాడు అక్కడే వేస్తే ఈస్ట్ ఏంటండి, నార్త్ ఏంటండి, సౌత్ ఏంటండి? ఒకసారి అంతరిక్షంలోకి వెళ్తే పైన కింద అన్న భేదమే లేదు కదండి. గుండ్రంగా తిరుగుతున్న భూమికి దిక్కులేని శాస్త్రం అండి వాస్తు. దాన్ని పట్టుకుని 70,000 80,000 రూపాయి కూడా ఎందుకు పెట్టాలండి అజ్ఞానం కోసం? ఇప్పుడు అన్ని డబ్బులు ఎక్కువైతే ఇండియాలో 10 మందిని స్కూలు పంపించండి. Yes, you should do it. This is objectionable. No. Nothing is objectionable. Your heckling is objectionable. Wait. Your heckling is objectionable. Please keep quiet. ఇప్పుడు ఈ భూమి ఇట్లా గుండ్రంగా తిరుగుతూ ఉండటం, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉండటం 4వ తరగతిలో 5వ తరగతిలో పిల్లలకు కూడా తెలిసిన విషయం. కాకపోతే ఆ విషయాన్ని మన జీవితాన్ని అన్వయించకుండా చేస్తున్నది ఈ ఇగ్నరెన్స్, ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్స్ అండ్ ప్రీస్లీ క్లాస్. ఎవరైతే దీని మీద వ్యాపారం చేసుకుంటున్నారో, నా ఇబ్బంది నమ్మకస్తుల మీద కాదు, వాళ్ళని నమ్మిస్తున్న వాళ్ళ పైన. ఎందుకంటే ఈ వ్యాపారం, ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదండి, మీకు దొంగ మంది ఇచ్చాడండి, మిమ్మల్ని నేను పోట్లాడాల్సింది ఇచ్చిన వాడినా?
ఇచ్చివ్వడం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి వీలు కాకుండా అడ్డం పడుతున్న జాతి ఉన్నది చూసారు, వాళ్ళని ప్రశ్నించాలి. వీ హ్యావ్ టు. అంటే ఇది విజ్ఞాన శాస్త్రం కాదు, అజ్ఞాన శాస్త్రం అంటారు. అంతేకాదండి, ఇది ఇంగ్లాండ్లో జ్యోతిష్యులు ఎవరైనా సరే బిజినెస్ పెట్టుకుంటే వెనక ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ అని రాయాలి చట్టపరంగా. బర్మింగ్హామ్లో నా మిత్రులే 2 జ్యోతిష్యుల్ని జైలుకు పంపించారు. ట్రేడింగ్ స్టాండర్డ్స్ అథారిటీకి కంప్లైంట్ చేసి వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించి ట్రేడింగ్ స్టాండర్డ్స్ అథారిటీస్ నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసి వాళ్ళకి చెప్పిన విషయాలు రికార్డ్ చేసి వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ దేశంలో జ్యోతిష్యం యొక్క అసలైన రెలవెన్స్ అండ్ వాల్యూ ఏంటో తెలిసి, ఎక్కడైతే ప్రజల్ని మోసం చేస్తున్నారో అక్కడక్కడ దాన్ని ఆపాల్సిన డ్యూటీ అందరికీ ఉంది. చూడండి, ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్లో ఆక్స్ఫర్డ్లో అవి రిలీజియస్ యూనివర్సిటీస్ టు స్టార్ట్ విత్. 1100 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీస్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం జ్యోతిష్యం అన్నది సబ్జెక్టివ్ స్టడీగా తీసేశారు. మన దేశంలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఇగ్నరెన్స్ కూడా ఒక డిగ్రీ ఇచ్చి పంపిస్తారు అన్నమాట. ఏలుకోండి దేశాన్ని. అంటే దాన్ని చట్టపరంగా ఏం చేయలేమండి వాటిని. భారతదేశంలో చేయలేమండి, బికాజ్ చట్టం అలా ఉన్నది. మన ఇప్పుడు నిన్ననే ఎవరో ఫేస్బుక్లో పెట్టారు, చాలా యాప్ట్గా అనిపించింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు స్వాములుగా ఉండాలి అని మీరు అందరూ అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే స్వాములు రాజ్యాలు ఏలాలని ఉంది ప్రజల్ని. ఇప్పుడు వీళ్ళందరూ అధికారంలో ఉన్నారు, వీళ్ళందరూ అధికారంలో ఉన్న వాళ్ళకి లింక్డ్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ డెట్రిమెంటల్ టు ది కంట్రీ. ఇక ఐ విల్ రెఫర్ టు వాట్ దట్ జెంటిల్మెన్ సెడ్. నా డబ్బు నాది, నేను ఇష్టం వచ్చింది చేసుకుంటాను. తప్పకుండా ఎవరు ఆపుతున్నారు? చేసుకోండి, ఇష్టం వచ్చింది చేసుకోండి. అంటే కంట్రీని అలా చేయలేదు కదండి. దేశాన్ని చేయడానికి లేదు, మీ పర్సనల్గా చేసుకోవచ్చు. మీ పర్సనల్గా మన దేశంలో సూసైడ్ కూడా ఈజ్ నాట్ పనిషబుల్. మీరు అక్కడి దాకా వెళ్ళచ్చు, ఎవరు ఆపరు. కానీ విజ్ఞానపరంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నప్పుడు ఆపాల్సిన డ్యూటీ అందరికీ ఉంది. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురు కాదు, మీకు నాకు కాదు, అందరికీ ఉంది. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ టు సివిలైజేషన్. ఎందుకంటే ఈ భూమి గురించి, ఈ విశ్వం గురించి మనకి వాళ్ళు తెలిసిన విషయాలు సడన్గా ఒకరోజు పుట్టినాయి కాదు. కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక స్ట్రగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, నాలెడ్జ్ ఇది. ఆ ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్గా మారటానికి ఒక సైంటిఫిక్ పద్ధతి ఉంది. సో వీఆర్ బేసిక్లీ టాకింగ్ a clash between the representative of a different system of assumptions about the universe and a verified body of knowledge. అంటే మీరు బిగ్ బ్యాంగ్ని సపోర్ట్ చేస్తారనమాట. అయ్యో, నేను సపోర్ట్ చేయడం ఏంటండి? నేను సపోర్ట్ చేయకపోయినా అది ఉంది. ఇప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు, సైన్స్కిను మతానికి తేడా ఏంటంటే మతం మీరు నమ్మితే అది నిజం, సైన్స్ మీరు నమ్మకపోయినా నిజమే. ఇది అర్థం కానివాడికి ఏం చేయాలి అని రిచర్డ్ డాకిన్స్ చెప్పాడంటే, 1వ అంతస్తు తీసుకెళ్ళి, నువ్వు గురుత్వాకర్షణ శక్తి మీద నమ్మకం లేదా, పర్లేదు, కిటికీలోంచి బయటకు వెళ్ళు. నమ్మకం లేదుగా, పడవుగా, తప్పకుండా పడతావు. ఎందుకంటే సైన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ కన్సెంట్ ఆర్ యువర్ బిలీఫ్, ఇట్ హ్యాపెన్స్. అంటే కులమత సంబంధాలు లేకుండా సైన్స్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, అంతే. ఒకసారి దగ్గరగా చూసుకుంటే కులాల లాంటి సోషల్ ఇన్సెస్ట్ని సైన్స్ అపోజ్ చేస్తుంది, సపోర్ట్ చేయదు. మతం అన్నది కొంచెం న్యూయాన్స్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ మతం అంటారు. మతం అంటే ఏంటి అన్నది ఒకసారి ఎగ్జామిన్ చేస్తే డిఫరెంట్ పీపుల్, విలియం జోన్స్ లాంటి థింకర్స్, ఎనీథింగ్ దట్ హెల్ప్స్ యూ క్రియేట్ మీనింగ్ ఈజ్ ఎ రిలీజన్ అని అన్నారు. ఆ లెక్కన మానవవాదం కూడా ఆ కేటగిరీలో, ఇట్ మే నాట్ బి ఎ రిలీజన్, ఇట్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్. ఇట్స్ నాట్ ఎ ఫెయిత్ సిస్టమ్, బట్ ఇట్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్. It's a system of non-belief. Belief on facts అంటారు. Yes, it's a system of non-belief of the supernatural. It is an assumption that everything, and the conviction through experience, that everything is natural and amenable to investigation and understanding. అంటే మీరు సడన్గా ఓ రోజు వచ్చేసేసి
నాకు ఫలానా వాళ్ళు చెప్పారు ఇది నిజం అని చెప్పడానికి వీల్లేదు, అది వాస్తవం అని చెప్పడానికి వీల్లేదు. మీకు కళ వచ్చిన మాట నిజమై ఉండొచ్చు, ఆ కళ ఉన్న కంటెంట్ నిజమో కాదో చూడటానికి వీ హ్యావ్ టు అప్లై ఎవ్రీ మెథడ్ దట్ యు అప్లై టు ఎవ్రీ అదర్ ట్రూత్ క్లెయిమ్. అది నెగ్గింది వాస్తవం అవుతుంది, అది నెగ్గనిది అబద్ధం అవుతుంది. ఇప్పుడు అంటే సైన్స్ ఈజ్ నాట్ అన్ అథారిటీ, బట్ వేర్ యాజ్ రిలీజియన్ సేస్ విత్ అథారిటీ. ఇప్పుడు సైన్స్కి వ్యాలిడేషన్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. సో రిలీజియన్కి ఎలాగో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ యూనివర్సిటీస్ సంగతి నాకు తెలియదు. సో ఈ అథారిటేటివ్ అప్రోచ్కి సైన్స్కి పొసగదు. సైన్స్ చాలా హంబుల్గా ఉంటుందండి. సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ పాటిస్తాయి. రిలీజన్ ఏం చేస్తుందంటే బెదిరిస్తుంది, చేయకపోతే చంపేస్తాను, పొడి చేస్తాను అని భయపెడుతుంది, జైల్లో పడేస్తాను, అసలు నువ్వు ఎవడు అంట, నీకు ఎట్లా వచ్చింది అవుతారు, మాట్లాడటానికి హక్కు కావాలా, నువ్వు ఎవడికి మాట్లాడటానికి, నేను మనిషిని మాట్లాడుతున్నా, నాకు ఆలోచన ఉంది, ఆలోచిస్తున్నా, వాస్తవాలు నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఈ మాట ఒప్పుకోవడానికి మతానికి చాలా టైం పట్టింది. ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజ్యం దాన్ని రెగ్యులేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మతాలన్నీ శుభ్రంగా ప్రజలకు కావాల్సిన అన్నీ ఇస్తూ ఉంటే వేరే సిస్టమ్స్ ఎందుకు అవసరం లేదుగా. ఇప్పుడు ఏంటంటే మతం అనేది మనిషి ఉన్నాడా లేడా అన్న దాన్ని ప్రశ్నిస్తుందా? మతానికి మనిషితో సంబంధం ఏముందండి? మతానికి దేవుడితో సంబంధం, మానవవాదానికి మనిషితో సంబంధం. దేవుడి యొక్క వాదం మతవాదం అయితే అఫ్ కోర్స్ బుద్ధిజం ఉంది. బుద్ధుడు దేవుణ్ణి నమ్మలేదు, ఎందుకురా అబ్బాయి వదిలేసేయాలి అని అన్నాడు ఆయన అడిగితే. కానీ బుద్ధుడినే దేవుణ్ణి చేశాడు, అది పక్కన పెడతాం. వేద నిందక అన్న ఆయన్నే తీసుకొచ్చి అవతారంలో ఒక భాగంగా చేశాడు. బట్ దట్స్ హౌ ఫెయిత్ ఆపరేట్స్. ద పాయింట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆన్సర్స్. ది అప్రోచ్ ఆఫ్ సైన్స్ ఈజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్స్. ఎప్పుడైనా సరే the questions are permanent, the answers are permanent. The questions are permanent for science, the answers are permanent for religion. అందుకని ఏమవుతుందంటే మతం సమాధానాలు మార్చుకోవట్లా. నా పుస్తకం మళ్ళీ చదువు అంటుందే కానీ మారుస్తానని అంటలా, కొత్తగా ఆలోచిద్దామని అంటలేదు, ఒప్పుకోవట్లేదు, ఆలోచించనివ్వట్లేదు. కేసులు పెడతానంటే 295C అంటది, B అంటది, A అంటది. సైన్స్ అలా కాదు. అరే రే తప్పైందా, ఐన్స్టైన్ చెప్పింది తప్ప, వెళ్దాం పదండి ల్యాబ్కి చెక్ చేసుకుందామంట. వాళ్ళు బెదిరీరు, మళ్ళీ పోయి ఇంకో పేపర్ రాస్తారు. ఎంత తేడా ఉంది చూడండి. అంటే సైన్స్ ఏంటి, ప్రోగ్రెసివ్ థింకింగ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ సైన్స్ అండి. సమ్టైమ్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ దోస్ హూ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ ఆర్ అగెయిన్స్ ద సైంటిఫిక్ స్పిరిట్. ఇప్పుడు లైసెన్కో ఉన్నాడు, ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ఇన్హెరిటెన్స్ పైన లామార్క్ చెప్పింది తప్పు, డార్విన్ చెప్పింది కరెక్ట్ అని సైంటిఫిక్ వరల్డ్ ఆలోచిస్తున్నప్పుడు రష్యన్ గవర్నమెంట్ ఆయన ఆస్థాన జెనెటిసిస్ చేసేసి ఆయన చెప్పిందే కరెక్ట్, తప్పు చెప్పిన వాళ్ళందరినీ సైబీరియా పంపించమని సైంటిస్టులందరినీ పంపించేశారు. అందుకే రష్యాలో మెడికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ హ్యావ్ సీన్ ఎ మేజర్ సెట్ బ్యాక్. రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళే చేసింది. అంటే ఎప్పుడెప్పుడైతే రాజ్యం ఒక ఐడియాలజీకి సైన్స్ని కూడా సబ్జెక్ట్ చేస్తామో సైన్స్ కెన్ ఆల్సో సఫర్. అంటే మా రాజ్యంలో కూడా అంతే అవుతుంది, స్వాములను రాజకీయ నాయకులు ఒకటి అయిపోతున్నారు. We are sadly observing that is happening and it bodes ill for the future of 1/6 of humanity. ప్రపంచంలో ప్రతి 6 ఒకడు భారతదేశంలో ఉన్నాడు. సో వారి జీవితాన్ని ఇంపాక్ట్ చేసే tremendous changes are now happening. Let us hope it's a temporary phase because the implications are terrible. బాబు గారు, ఇందాక మనం రాజమౌళి గారి గురించి మాట్లాడుకున్నాం. కుటుంబ సభ్యులతో వెళ్ళారు, దర్శించుకున్నారు. ఆయన నాస్తికుడు అని ఒక చోట చెప్పి ఆస్తికత్వాన్ని పాటించారు. అది నాస్తికత్వం కుటుంబ సభ్యులతో చేయొచ్చు కదా, అంటే పిల్లల్ని పేరెంటింగ్ చేసేటప్పుడు నాస్తికుడిగా కానీ హ్యూమనిస్ట్గా కానీ ఆ పేరెంటింగ్ చేయొచ్చు కదా. ఏదో ప్రజల కోసం, ప్రజా మనోభావాల్ని సంతృప్తి పరచడానికి ఆయన టెంపుల్కి వెళ్ళడానికి వచ్చు కదా. అది తీసేద్దాం. ఆ పేరెంటింగ్ పార్ట్ పిల్లల కోసం చేయొచ్చు కదా ఆయనది ఇంట్లో. అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను పుట్టింది ఒక మానవవాద కుటుంబంలో.
బహుశా నేను 3వ జనరేషన్ ఆఫ్ నాన్ బిలీవర్స్. కానీ పిల్లలందరితో పాటు నేను కూడా వినాయకుడిని తెచ్చుకోవాలి అని అంటే నన్ను తీసుకెళ్ళి వినాయకుడిని కొనిపించి మా ఇంట్లో పెట్టి, నేను స్కూల్ పిల్లవాడిగా ఉన్నప్పుడు అవన్నీ జరిగినాయి మా ఇంట్లో. అంటే నాస్తికుల ఇంట్లో పిల్లవాడు ఆస్తికుడిని అయ్యాను అని అంటే వాడికి ఇంకో రకంగా ఆలోచించు అని చెప్పాలని అనుకోలేదు నా తల్లిదండ్రులు. మై మదర్ వాజ్ మోర్ అగ్నాస్టిక్. పిల్లవాడు కావాలన్నాడు కాబట్టి వినాయకుడిని తీసుకొచ్చి పెడదామని పెట్టాను. నా కుటుంబంలో మా అబ్బాయి వాడి మతం లేకుండా పెంచాను, కానీ మతం గురించి చెప్పకుండా పెంచాను. వాడికి చాలామంది పిల్లల కంటే ఎక్కువగా రాముడి కథలు, కృష్ణుడి కథలు, అలాగే బైబిల్లో కథలు, ఖురాన్కి రిలేటెడ్ అవన్నీ కూడా ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు హిమ్. నిజానికి మీరు అడిగారు కాబట్టి ఐ షుడ్ మెన్షన్ ఇట్. మా అబ్బాయికి 6.5 సంవత్సరాల వయసులో స్కూల్ క్రిస్మస్ ప్లేలో ఆ 3 రాజులు ఉంటారు కదా, వాళ్ళు నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ యేసు ప్రభువు కోసం వెళ్తారు. సరే, నక్షత్రాన్ని చూసుకుని వెళ్తాం ఏంటన్నది పక్కన పెట్టండి. సరే, వీడికి ఈ నాటకంలో ప్లేస్ ఇచ్చారు కదా, బైబిల్లో ఏముందో చెప్దాం వీడికి అని బైబిల్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్ తీసుకొచ్చి వీ రెడ్ త్రూ ఇట్. 10 కమాండ్మెంట్స్ వస్తుంది కదా, 10 కమాండ్మెంట్స్ తీసుకొచ్చి చదువమ్మా అన్న. చదివాడు. వాట్ డూ యూ థింక్ అన్నాను. అంటే దే ఆర్ సేయింగ్ డూ దిస్ అండ్ డోంట్ డూ దట్ పప్పా అన్నాడు. ఓకే, రీడ్ దెమ్ అగైన్, ఐ యూ ఓకే విత్ దిస్ అన్న. చదివి హిస్ థింకింగ్. లాస్ట్ రెండేంటి, లాస్ట్దే తీసుకుందాం. డు నాట్ కోవెట్ యువర్ నైబర్స్ వైఫ్ ఆర్ స్లేవ్ అని ఉంటుంది. ట్రాన్స్లేషన్లో స్లేవ్ని సర్వెంట్ అన్నారు, కానీ స్లేవే అది. చూపించి ఇదేంటి అని మా వాడికి 6.5 ఏళ్ళు, పక్కన 12 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు, ఇంగ్లాండ్ నుంచో హీ వాజ్ విజిటింగ్. ఏంటమ్మా వాట్ యూ థింక్ ఆఫ్ దిస్ అంటే, యూ షుడ్ నాట్ డూ ఇట్, యువర్ నేబర్ విల్ బీ యాంగ్రీ అంకుల్ అన్నాడు. మా వాడిని అడిగాను. ఈజ్ నాట్ at 6.5 able to understand coveting somebody's wife. But suddenly, it's wrong to have slaves, papa. 6.5 ఏళ్ళ వయసుకి ఓ పిల్లవాడు బానిసలు ఉండటం తప్పు అన్నది మత గ్రంథంలో ఈ తప్పు ఉందండి. మరి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి చర్చిల్లో ఇన్ని మాటలు మాట్లాడేవాడికి ఆ స్పృహ లేదా మనకి బానిసలు ఉండకూడదు అని. See, morality is innate. వీఆర్ స్వతహాగా మనం నైతిక వర్తన తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మనుషుల్లో మతం కారణంగానే ఒక పర్టిక్యులర్ మొరాలిటీ వస్తుంది అని మనం నిజంగా నమ్మితే, దెన్ హౌ కమ్ అదర్ యానిమల్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ షోయింగ్ బిహేవియర్ దట్ హెల్ప్స్ ది హార్మోనీ ఆఫ్ ది గ్రూప్? ఇప్పుడు కోతులతో ఎక్స్పెరిమెంట్లు చేశారు కదా, అన్జస్ట్ పేమెంట్ ఫర్ యాక్టివిటీ అని కోతి ప్రొటెస్ట్ చేసిన విషయాలు కూడా డచ్ సైంటిస్ట్ హ్యావ్ showed that. అంటే the moral impulse is there in group behavior, group living. ఇది మనం మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు how do I raise my child? మీరు పేరెంటింగ్ గురించి అడిగారు. This might surprise you. Very rarely do I ever speak about atheism actually. బయట t-shirt ఉంది, somebody made a t-shirt and is making money out of something I said, so I went and bought it too. Atheism is my conclusion, but humanism is my identity. My conclusion is that there is no God, but it tells me nothing about life. It doesn't tell me what I should do. But humanism, a philosophy of life and ethics, which is grounded in human nature, helps and recognizes human solidarity, is what we should devote our positive energies to. So, నా కొడుక్కి నేను దేవుడు లేడని ఇప్పటిదాకా చెప్పలేదు. 13 ఏళ్ళు. మై బిలీఫ్ ఈజ్ రిలీజియన్ ఈజ్ అన్ అడల్ట్ మ్యాటర్. మొరాలిటీ ఈజ్ ఫర్ ద చైల్డ్ యాజ్ వెల్, బట్ నాట్ రిలీజియన్. పెద్దవని అండి, ఎథిక్స్ కూడా. ఇప్పుడు ఓటు వేయడానికి హక్కు లేదుగా. 18 ఏళ్ళు వచ్చేదాకా ఓటు వేయడానికి వీల్లేదుగా. 18 ఏళ్ళు వచ్చేదాకా అసలు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదుగా. యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదుగా. ఇవన్నీ వీల్లేదు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ అర్థం చేసుకోవటానికి ఎప్పుడో రాసిన పుస్తకం చదవటానికి మటుకు 2 ఏటో 3 ఏటో ఆ పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేస్తే హౌ విల్ దే ఎవర్ గెట్ టు ఎనీ ఒపీనియన్ ఆఫ్ దేర్ ఓన్? సో మై సన్,
ఆ అట్మాస్ఫియర్లో పెరుగుతున్నాడు కాబట్టి హీఈస్ నాట్ రిలీజియస్, బట్ ఐ బిలీవ్ ఈజ్ ఓపెన్. అది చిలిపిగానో నిజంగానో నన్ను అప్పుడప్పుడు అడుగుతానే ఉంటాడు, చెప్తా ఐఎమ్ ఎ బిలీవర్ అంటాడు, నా రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దట్స్ ఎ ఫాదర్ సన్ గేమ్. వీ షుడ్ లీవ్ ఇట్ టు ద చైల్డ్ టు కమ్ టు ఎ కన్క్లూషన్. రిచర్డ్ డాకిన్స్ది మనం అన్వయించుకోవచ్చు. మా అబ్బాయి 12 ఏళ్ళ అబ్బాయి అండి, టీడీపీ అండి అని చెప్పరుగా ఎవరు. మా అబ్బాయి 12 years ఓల్డ్ అండి, 6 years ఓల్డ్ అండి, హీస్ కాంగ్రెస్ అనో లేకపోతే ఇంకో పార్టీ జనసేననో ఏది చెప్పరు కదా. అంటే అడల్ట్ మ్యాటర్స్ షుడ్ రిమైన్ విత్ అడల్ట్స్. ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ ఎ చైల్డ్ ఈజ్ లెట్ దట్ చైల్డ్ ఓపెన్ ది ఐస్ టు ద మార్వల్స్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ గెట్ ఎక్సైటెడ్ బై దిస్ activity of discovering something about it, with this open mind to change. As long as you have the open mind to change based on facts, you've done the best job as a parent that you can. And you will find joy in bringing up a child like that. ఏ రోజైతే నా కొడుకు మాట అన్నాడో ఇంకోటి జరిగిందండి. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి ఐ రేస్డ్ ఏదో పెద్ద కార్ చెప్పాడండి, 50 లక్షలు 60 లక్షల కార్ పేరేదో చెప్పాడు. ఆ కార్ వెంట నేను పరిగెత్తాను, ఐ రేస్డ్ ఇట్ అన్నాడు. యాజ్ ఎ పేరెంట్ మై ఫస్ట్ రియాక్షన్ ఈజ్ వీడు కార్లు వెంట పడుతుంటే ఇట్స్ డేంజరస్, ఇట్స్ నాట్ సేఫ్. రెండోది కార్ వెంట పడ్డాను లేదు, బ్రాండెడ్ కార్ వెంట పడ్డాను అన్నాడు. దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఐ సెడ్ వీడు ఇట్లా కాదు, వీడితో పని చేయాలి మనం అని. I took him for a 15-16 day trip in South India. Unreserved train, no air conditioning anywhere, only water and food is safe. తిరిగామండి, అన్ని చోట్ల తిరిగాము. దళిత గ్రామానికి వెళ్ళాం, అక్కడ ఇద్దరిని చంపేశారు, సాటి దళితులు చంపారు బాణామతి పేరుతో. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళతో భోజనం చేశాము, వాళ్ళని కన్సోల్ చేశాము, ఎవరు రాలేదు. హైదరాబాద్ నుంచి నల్గొండ మేము వెళ్ళాము, అక్కడ వాళ్ళు ఎవరు రాలేదు, ఊళ్ళో వాళ్ళు రాలేదు వాళ్ళని పరామర్శించడానికి. వాళ్ళతో కూర్చున్నాము, చెన్నై దాకా వెళ్ళాము, తంజావూరు వెళ్ళాము. ఇన్ దిస్ వే దట్ ఐ డిస్క్రైబ్డ్. విజయవాడ నుంచి హైదరాబాద్కి అన్రిజర్వ్ ట్రైన్ కంపార్ట్మెంట్లో ఒక మేకతో 2-3 మా ఊళ్ళో కూర్చునే పరిస్థితిలో మేము వస్తూ ఉంటే, పాపా ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ అవర్ హోమ్ అన్నాడు. As a parent, my first reaction is bullying him. ఇప్పుడు పిల్లలు నేను ఇక్కడ ఉండను అంటానికి కారణం bullying. సో ఏమైంది ఐఎమ్ కన్సర్న్డ్ ఆబ్వియస్లీ. సో ఏమైంది అంటే ఆఖరికి ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఎవ్రీ వన్ ఎల్స్ వై హ్యావ్ సీన్ పప్పా, వీ డోంట్ హ్యావ్ టు లివ్ ఇన్ ఎ బిగ్ హౌస్ అండ్ వీ డోంట్ నీడ్ ఎ స్విమ్మింగ్ పూల్ ఇన్ అవర్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్, వీ కెన్ గో సమ్వేర్ ఎల్స్ అన్నాడు. ఐ మస్ట్ టెల్ యూ, ఐ మస్ట్ అడ్మిట్ that I felt very fulfilled. ఎందుకనంటే the sense of solidarity, the feeling that I get more than what others are having and I don't need this. He was 9. This feeling that you should have is I think the most important. దేవుడు ఉన్నాడా లేదా అన్నది కాదండి, మనిషి ఉన్నాడా లేడా అన్నది కావాలండి. సాటి మనిషి ఎలా ఉన్నాడో చూసిన సెన్సిటివిటీ చాలండి. వీళ్ళు మేడలు కడతారో రాసులు కాసులు పోగు చేసుకుంటారో కానీ అసలు వీడున్నాడా లేడా, మనిషి ఉన్నాడా లేడా మనలో ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఎవ్రీ పేరెంట్ విల్ వాంట్ ద బెస్ట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. ఐ వుడ్ వాంట్ మై చైల్డ్ టు బి బెటర్ దాన్ ఐ యామ్, అండ్ ఐ మీన్ ఇట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ సెన్సిటివిటీ. నేను ఐ హ్యావ్ బికమ్ immunized to poverty around me. I sometimes do not react in the way a human should react to misery. లండన్లో నేను వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటే some homeless man was asking for money. I want to give him money అన్నాడు. వాడి జేబులో 10 pounds పెట్టాను నేను. How much will you give him అంటే I'll give him the 10 pounds అన్నాడు. మరి మనకేం నాన్న అన్నాడు. నీ దగ్గర ఉన్నాయి కదా అన్నాడు. ఇంగ్లాండ్లో homeless are reasonably taken care of. We don't need to actually give him the money. And I don't know if he's going to buy drugs using this. Let's not do it. You're so heartless, Papa. Even though I think I have fallen below my own standards, I again see that
the child has retained this sympathy and empathy. ఇది చేస్తే చాలండి, మిగతా అన్ని వాళ్ళే చేసుకుంటారండి. I have no reason to say I will shape my son's career or guide him beyond what is about safety and opportunity. He should fulfill his own life. He should set his own standards. And he might go against what I stand for, but that's his thought. బాబు గారు, మీరు ఇప్పుడు చెప్పిందంతా రాజమౌళి గారు వాళ్ళ పిల్లలతో ఇలా చేస్తూ ఉంటే అక్కడ హ్యూమనిజం చూపించి, జనాల కోసం అస్తిత్వం చూపించి, మీడియా కోసం ఎథిజం చూపిస్తే మీకు ఏమైనా ఇబ్బందా? తప్పకుండా అండి. ఇట్స్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ థాట్. అంటే రాజమౌళి గారు మీ ఎదురుగా కూర్చుంటే మీరేం చెప్తారు? రాజమౌళి గారు, మీరు పుస్తకాలు సరిగ్గా చదవట్లేదండి అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీతో కనెక్టెడ్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఐ హ్యావ్ నో క్లియర్ ఐడియా. ఈ ఆబ్జెక్టివిజం కల్ట్ అన్నది ఒకటి జనాల మీద వదులుతున్నారు. రామ్ గోపాల్ వర్మ గారితో మొదలైంది అనుకుంటా. ఈ అయన్ ర్యాండ్ అని ఒక ఆవిడ ఉంది, బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది 15-16 ఏళ్ళ వయసులో దే బికమ్ ఫ్యాసినేటెడ్ బై అయన్ ర్యాండ్. షీ రైట్స్ బ్యూటిఫుల్లీ. ఇండివిజువల్ ఈజ్ ఇంపార్టెంట్ అంటుంది. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ సోషల్ సాలిడారిటీ, నో నీడ్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే వర్మ గారు చెప్పేవన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. అవన్నీ చదివేసుకుని ఈ 16-15 ఏట ఈ డిబేట్ క్లబ్బులకి, ఎస్ఏ రైటింగ్లకి వెళ్ళేసేసి దాంట్లో కాపీ చేసేసి రాసేసి ప్రైజులు తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. కానీ 50 ఏళ్ళు వచ్చా కూడా అదే అంటే తప్పు. ఎందుకంటే దట్స్ నో సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ ఫర్ సొసైటీ. బట్ మై పాయింట్ ఈజ్ నాట్ అనలైజింగ్ అయన్ ర్యాండ్. ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్ బై అయన్ ర్యాండ్ అంటున్నావు. నేను నాస్తికత్వానికి అయన్ ర్యాండ్ ద్వారా వచ్చాను అంటున్నావు. ఆవిడ నాస్తికురాలేగా, నువ్వు ఎందుకు వెళ్ళా టెంపుల్కి అంటాను నేను. అంటే నువ్వు ప్రతి ఒక్కరినితో బదనాం చేస్తావా? నాకు ఆయన ఇన్స్పిరేషను, నాకు ఈయన ఇన్స్పిరేషను, నా పేరు ఇదని చెప్పి దానికి అంతా ఉల్టా చేస్తావా? సో వాట్ ఐ విల్ సే టు రాజమౌళి గారు, ఏంటండి కథ, మీరు నాస్తికులా కాదా అని అడుగుతాను. అంటే దాని అర్థం తెలుసా అంట. నేను చెప్పాను కదా, నేను ఆమె లాంగ్వేజ్ టీచర్. సో డిక్షనరీ కూడా పట్టుకొస్తాను. పదాలను జాగ్రత్తగా వాడాలండి. ఎందుకంటే మీరు ఎలా అయితే ఊహా ప్రపంచంలో అందరిని ఉంచుతున్నారో, లూయిస్ క్యారల్ గారు త్రూ ద లుకింగ్ గ్లాస్ అని బుక్ రాశారు. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి నోస్ ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్ అండ్ త్రూ ద లుకింగ్ గ్లాస్. దాంట్లో హంటీ డంటీ అని ఒక గుడ్డు ఉంటుంది. ఈ గుడ్డు పని ఏంటంటే గోడ మించి పట్టం. హంటీ డంటీ సాట్ అనే వాల్. సో ఈ గుడ్డు ఐ విల్ యూజ్ ఎ వర్డ్ ద వే ఐ వాంట్ అంటది. అంటే రాజమౌళి గారు, మీకు హంటీ డంటీకి అన్న సంబంధం ఉందా అని అడగాలి. వాట్ ఎల్స్ కెన్ ఐ డూ? దిస్ ఇస్ ఎ మిస్రెప్రజెంటేషన్ ఆర్ ఎ మిస్యూజ్ ఆఫ్ వాట్ 130 crore number of people stand for and believe. But the other thing అండి, మీరు అడిగిన దాంట్లో నా కుటుంబంలో అందరూ నాస్తికులుగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంటుందండి? పేరెంటింగ్ చేయొచ్చుగా పిల్లల కోసం. నో అండి. మై జాబ్ ఈజ్ టు టీచ్ మై చైల్డ్ టు థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్. నాట్ హౌ, వాట్ ఎగ్జాక్ట్లీ టు థింక్, బట్ హౌ టు థింక్. ఇల్లు అంటే బందీఖానా కాదండి, ఇల్లు అంటే జైలు కాదండి. ఇంట్లో ఎన్ని రకాల భావాలైనా ఉండొచ్చండి. ఒకళ్ళనొకళ్ళు ఎగ్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. అది జైలు అవుతుంది. ఒక ఫ్రీ థింకింగ్, ఫ్రీ కన్క్లూజన్ షుడ్ బి అలౌడ్. అండ్ ద జాబ్ ఆఫ్ ద పేరెంట్స్ ఇన్ ద హౌస్ షుడ్ బి టు క్రియేట్ సచ్ అన్ అట్మాస్ఫియర్ వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఐడియాస్. నిన్న ఒక పాప కలిసింది నాకు. షీ స్టడీయింగ్ ఇన్ ద US. నేను నాస్తికురాలని చెప్పుకోవడానికి నాకు భయం కాబట్టి నేను చెప్పుకోవట్లేదు అని ఆవిడ నాతో పర్సనల్గా చెప్పారు. వాట్ అట్మాస్ఫియర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ దట్ హౌస్ దట్ యూ కాంట్ టెల్ యువర్ పేరెంట్స్ దట్ యువర్ బిలీఫ్ ఈజ్ నాట్ మైన్. దట్స్ నాట్ ఎ హోమ్, దట్స్ ఎ ప్రిజన్. నాస్తికుల ఇంట్లో ఆస్తికులు ఉండొచ్చు, ఆస్తికుల ఇంట్లో నాస్తికులు ఉండొచ్చు. అసలు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉండటం ఏంటండి, లేకపోవటం ఏంటండి? మనందరం కూడా ఇండివిజువల్స్గా ఆలోచించుకోగలగాలి. అండ్ వీ షుడ్ బి ఏబుల్ టు లివ్. వి లివ్ టుగెదర్ ఇన్ సొసైటీ. వై కాంట్ వి డూ ఇట్ అట్ హోమ్? బాబు, షిఫ్టింగ్ ద గేర్స్. దాని జ్యోతిష్ శాస్త్రం, వాస్తు శాస్త్రం శాస్త్రాలే కానీ విజ్ఞాన శాస్త్రాలు కావు. అంటే వెస్టర్న్ సివిలైజేషన్ ప్రకారం అది బుల్షిట్ అవ్వచ్చు, అది కౌషిట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు మా శాస్త్రాన్ని బుల్షిట్ కౌషిట్ అంటే
మా మనోభావాలు దెబ్బతినవా? అలాగే మేము ఇదే మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తులను కూడా ఆడవాళ్ళని ఆదిపరాశక్తిని పూజిస్తాం, కానీ ఆడవాళ్ళని ఈక్వల్ రైట్స్ ఇవ్వడానికి మాత్రం ఆలోచిస్తాం. దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను వెళ్ళే దీని గురించి అసలు మీ నుంచి అంటే ఒక జంతువు మలం గొప్పది అని అనటం చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. అది ఏ జంతువు అయినా కావచ్చు. ఇప్పుడు మనిషి కూడా జంతువే. ఆవు తల్లి లాంటిది కాబట్టి ఆవు మలం మంచిది అంటే తల్లి మలాన్ని కూడా తెచ్చుకో. తల్లి లాంటి దాని మలమే దేనికి? అది జుగుప్సాకరంగా లేదు. కానీ ఇంకో జంతువు మలం అంటే ఓకేగా ఉందేంటి? బికాస్ ఓవర్ టైమ్ వీ హ్యావ్ బీన్ టాట్ దిస్. వీ హ్యావ్ బీన్ టాట్ నాట్ టు రియాక్ట్ టు సింప్లీ ది ఎక్స్క్రీటా ఆఫ్ ఎన్ యానిమల్. బ్రెయిన్ వాష్ అంటారు. అవునండి. ఒక కల్చరల్ ఓరియంటేషన్ అండ్ దెన్ నాట్ అలౌవింగ్ పీపుల్ టు థింక్ అబౌట్ దీస్ థింగ్స్. I think it's unfortunate. It's an insult to our humanity to do this. నిన్న ఏదో ఒక ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుతూ నేనే దట్స్ బుల్షిట్ అన్నాను. అంటే ఆయన కోపం వచ్చేసి బుల్షిట్ ఏంటి, ఇట్స్ ఎ స్వేర్ వర్డ్, ఇది అది అన్నాను. నేను నిన్ను కాదుగా అన్నది, ఆర్గ్యుమెంట్గా అన్నది. అయినా ఇప్పుడు కౌశిక్ అంత గొప్పదన్నవాడు బుల్షిట్కి అంత కోపం వస్తే ఎట్లా? జెండర్ ఈక్వాలిటీ అక్కడ కూడా లేదా ఏంటి అన్నాను నేను. ఎందుకంటే యు సీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, ఇప్పుడు ఒకళ్ళ నమ్మకం అంత దెబ్బలాట కాదు. ఇదేంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ విత్ ఇట్ యాజ్ ఎ షీల్డ్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు థింక్ ఆన్ దేర్ ఓన్ ఆర్ టు రియాక్ట్ టు థింగ్స్ విత్ ద రైట్ సెన్సిటివిటీ. పుష్కరాల్లో 12 మందో 17 మందో చచ్చిపోయారండి నీళ్ళల్లో. మనిషిగా మన స్పందన ఏమిటి? ఒక ఆయన చచ్చిపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ were upset, but some people came and said ఆ టైంలో చచ్చిపోవడం చాలా మంచిదంట. నువ్వు చావు మరి, వాడెవడో చస్తున్నది నీకు సంతోషమా? పుణ్యకాలంలో చచ్చిపోయాడండి. అంటే వాట్ ఈస్ దిస్? వై హ్యావ్ వి అబాండన్డ్ అవర్ బేసిక్ హ్యూమన్ సెంటిమెంట్స్? ఆ టైంలో చచ్చిపోయినప్పుడు మన పునర్జన్మ కూడా ఉంటే మరి స్వర్గం నరకం ఎందుకండి? పుట్టినోడంతా ఇక్కడే రీసైకిల్ అవుతా ఉంటే మరి అక్కడికి వెళ్ళేదోడు? అసలు ఇంకో విషయం మీరు మర్చిపోకూడదు. మీరు ముస్లిం కాదనుకోండి, మీరందరూ ఇస్లాం మతం నరకానికి వెళ్ళాలి కదా. మీరు క్రిస్టియన్ కాదనుకోండి, క్రిస్టియన్ నరకానికి వెళ్ళాలిగా. ఇక స్వర్గానికి వెళ్ళేది ఎవడు? అందరూ ఇంకెవడో నరకానికి వెళ్ళి కూర్చుంటున్నాడు. అసలు స్వర్గంలో ఎవరు లేరు. రంభా, ఉర్వశి, జాబ్లెస్. ఎస్. సో బాబు, కమింగ్ బ్యాక్, నేను ఆడవాళ్ళు అంటే ఆదిపరాశక్తిని మేము పూజిస్తాము మా హిందూ మత ప్రకారం అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఆదిపరాశక్తి అంటే ద బేసిక్ బాటమ్ లైన్ ఈజ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ హ్యూమన్ టెండెన్సీయా, లేకపోతే ఇది మనకి కల్చరల్ ద్వారా వచ్చిన మిస్అండర్స్టాండింగ్? I should imagine it's both అండి. It is culturally imposed. చాలామంది ఆడవారి గురించి మాట్లాడుతూ లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ పావర్టీ ఇన్ ద సౌత్, ప్రాస్పెరిటీ ఇన్ ద నార్త్ అంటారు. ద పూరెస్ట్ కేటగిరీ ఆఫ్ ద వరల్డ్ హ్యూమన్స్ ఈజ్ విమెన్. ద మోస్ట్ డిసెంపవర్డ్ ఈజ్ విమెన్. అంటే దాని అర్థం ప్రతి ఒక్కళ్ళు నేను ఆడదాన్ని కాబట్టి నన్ను ఇట్లా చేశారంటాం కాదు. దాని అర్థం ఏంటంటే కల్చరల్లీ సమ్ రోల్స్ హ్యావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ టు విమెన్ and they have not been allowed to go beyond it. Sometimes you may accept that role, but that should be your choice, not imposed. ఇప్పుడు ఆదిపరాశక్తి అంటే నాకేం ఇబ్బంది? ఇంకేమైనా అనుకోండి, అదే అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. మనిషిని కించపరిచినంత వరకు, మనిషి యొక్క హుందాతనాన్ని లోవర్ చేయనంత వరకు యూ క్యాన్ అసైన్ ఎనీథింగ్. కానీ ఇదంతా మగవాళ్ళే చేయాలా? ఏంటిది? నేను గొప్ప కాదో చెప్పడానికి నాకు మగవాడు కావాలా అన్నది ఒక ప్రశ్న. రెండోది అంటున్నావు కానీ అది ఎంత నిజం? ఇప్పుడు భారతదేశంలో 1000 మంది మగవాళ్ళకి 870 ఎంతో రాష్ట్రం బట్టి 870 మంది ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారని మనకి గణాంకాలు చెప్తున్నాయి. అంటే వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ద మిస్సింగ్ 100 odd women ఫర్ ఎవ్రీ 1000 men? 127, 128 కోట్లు, ఇట్స్ కౌంటింగ్. 130 వేసుకుందాము అంటే 65 కోట్ల మంది మగవాళ్ళు ఉండాలి, రఫ్లీ 65 కోట్ల మంది ఆడవాళ్ళు ఉండాలి.
6 కోట్ల మంది లేరే, ఏమైపోయారు వీళ్ళు? కేవలం భారతదేశం ఈ మతానికి సంబంధించి 6 కోట్ల మంది ఎందుకు లేరు? ఆదిపరాశక్తి ఏంటి? ఫస్ట్ అది ఆలోచించు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ ఎంబీఏలు చేసి అమెరికాలో డిగ్రీ తెచ్చుకుని టై కట్టుకుని షూస్ వేసుకుని మీటింగులకు వచ్చేసి బాగా మాట్లాడేస్తూ ఉంటారు అనర్గళంగా. భారతదేశం ఒక నాలెడ్జ్ ఎకానమీ అన్నాడు ఒకడు. ఎట్లా నాలెడ్జ్ ఎకానమీ నాయన? అసలు ఇది ఎకానమీయా? ఈ ఎకానమీలో అందరికీ స్థానం ఉందా? మొదటి ప్రశ్న. 40% మందికి లిటరసీ లేని చోట నాలెడ్జ్ ఎకానమీ ఎట్లా తెస్తావు? అంటే ఈ పదాల వెనక దాక్కోవడం, ఈ రాంగ్ అజంప్షన్స్ ఆఫ్ సుపీరియారిటీ. ఎవరికి ఉండదండి మన దేశం గొప్ప దేశం అనుకోవడానికి? కానీ గొప్ప దేశం చెయ్యొచ్చు కూడా. మనం సమస్య ఎక్కడుందో తెలుసుకుంటే పరిష్కారం అక్కడ తెచ్చుకురావచ్చు. సమస్య లేదన్నాక ఇప్పుడు మహిళ ఆదిపరాశక్తి అంటే అనుకోను ఆయన, నాకేం ఇబ్బంది లేదు. కానీ అందరినీ స్కూల్కి పంపించు, వాళ్ళు కోరుకున్న వాళ్ళనే పెళ్లి చేసుకొని వాళ్ళు కోరుకున్నంతమంది బిడ్డల్నే కన్నని, వాళ్ళు వారికి ఇష్టమైనట్టుగా వాళ్ళ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకునేటట్టుగా అవకాశాలు క్రియేట్ చేయి. రేపు ఖాప్ పంచాయతీలో ఏమైనా చేస్తే వెళ్ళి ప్రొటెస్ట్ చేయి. నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు. మొబైల్ ఫోన్ ఉండకూడదంట, ముఖం కవర్ చేసుకోవాలంట, పక్కవాడితో మాట్లాడకూడదంట. ఆనర్ కిల్లింగ్స్ నార్త్ ఇండియానే అన్నారుగా భారతదేశంలో. చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరుగుతున్నాయో, మొదలైనాయి. The primitiveness of social organization is defended in the name of religion. My problem is not so much with religion as the human rights abuse in the name of religion. మతం కాబట్టి నువ్వేం అనొద్దు, నా దేవుడు నా 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 మనోభావాలు అంటూ. నాస్తికుల మనోభావాలు క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ కాలేదండి. రిటర్న్ ఆర్ యూ రెగ్యులేటింగ్ ద మీటింగ్? ప్లీజ్ కమ్ అండ్ సిట్. మీకు ఇబ్బందిగా ఉంటే మీరు కూర్చోవాల్సిన అవసరం లేదు. If you are deciding what I should say, oh, you are very, very free to leave the room. Sorry. No, I'm not going to leave the room. Okay. And that's a wrong statement. It is not. When you heckle, we will decide who will be in this room. You are not controlling us. Will you stop it? Will you stop it? Will you stop it? I'll call the security. Will you stop it? I'll call the security. I'll call the security. Will you stop it? I'll call the security. I'll call the security. You are not presiding person. You are not the one. We are deciding. Okay? You are not the organizer. You are not the presiding. No, I'm not. And you should shut up. No, don't say that. Don't say that one. I'll secure the ground, sir. Not the person presiding. I'll secure the ground, sir. You are not presiding person. నేను చేస్తామండి. ఎప్పుడో 2 లక్షల సంవత్సరాల క్రితం ఒకే తల్లికి పెట్టిన బిడ్డలు ఈ 750 కోట్ల మంది అయ్యారు. ఈ అయ్యే ప్రాసెస్లో వేరే తల్లుల బిడ్డల్ని చంపేసి ఉండొచ్చు, వేరే జాతులను అంతం చేసి ఉండొచ్చు, ఒకరినొకరు తినుండొచ్చు, చేశారు కూడా. బట్ వాట్ వీ హ్యావ్ టుడే ఇన్ ద వరల్డ్, irrespective of color, shape, height, and various other genetic variations, our origins are common. This is established. This is understood. అది ఆఫ్రికానా యూరపా అన్నది just 10 days ago new information has come in, and the now investigation that is going to happen is really Africa the origin of present humanity, or could it be that it happened in Europe? It's exciting. ఎవడు దెబ్బలాట్లా, ఎవడు చంపేస్తానల్లా, నువ్వు చెప్పింది తప్పు ఇప్పటిదాకా మేము నమ్మిందే కరెక్ట్ అని అంటల్లా. అరే అని భూతద్దాలు తీసుకుని ఆ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పొలోమని పోతున్నాం. Yes, that's the spirit of science. But whether the origin is Africa or Europe or India or Australia, this much is true, that mother is the common mother of us all. That is established. అంటే మీరు ఇప్పుడు DNA ఛాలెంజ్ క్యాస్ట్రెస్ క్యాన్సర్కి ఈ బేసిస్ మీద చేస్తున్నారు. Yes. For those who are not tuned into this discussion, Ninna, we had occasion to mention it as well. కొంతమంది మా కులంలో రక్తం ఎంత గొప్పదంటే
దాన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో పెడితే రక్త కణాలన్నీ కూడా డిసిప్లిన్డ్ సోల్జర్స్గా వెళ్తున్నాయి. కాబట్టి ఈ కులంలో ఉన్న రక్తం వేరే కులాల వాళ్ళకి ఇవ్వద్దు, మన కులంలోనే మనం ఇచ్చుకున్నామని ఒక రాజకీయ పార్టీతో లింక్ అయిన ఒక నాయకుడు చెప్తూ ఉంటే కొన్ని వేల మంది చప్పట్లు కొడుతూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ వన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. దిస్ ఈజ్ అ ప్రివైలింగ్ కల్చర్ విచ్ ఈజ్ యాక్చువల్లీ స్ప్రెడింగ్. ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్లో కుల వ్యవస్థకి జెనెటిక్ బేసిస్ ఏముంది అన్న ఇన్వెస్టిగేషన్స్ చేయడం కూడా మొదలుపెట్టాం. సినిమా యాక్టర్స్కి ఫ్యాన్ క్లబ్స్ అన్నీ కూడా కుల సంఘాలుగా ఆపరేట్ అవుతున్నాయి. There is something happening which is deeply damaging to the very identity of India when the old divisions of long time ago, the primitive divisions, are coming back. Our నేపథ్యంలో a challenge and an invitation. ఎవరైనా సరే, I think the forms are here. You are invited to sign up. There's probably going to be $100, $150 charge for that the laboratory will take. We want to invite the opinion makers. We want to invite representatives who claim that their caste has a valid basis to take the test, to discover the kinship amongst us. ఒక Ku Klux Klan మెంబర్ని ఒక నల్ల అబ్బాయిని కూర్చోబెట్టి ఇద్దరిని కూడా టెస్ట్ చేస్తే it was found that they were close relatives a few generations away. A Ku Klux Klan member started weeping that he did not realize that the person he was objecting to was a close relative. This you will also find. How much of you is Russian? What of you is African? How much of your genes you share with somebody in Greenland? This will come up. So this is an invitation to you, and as I told you, this is the charge of the laboratory that you would be obliged to take. We are taking in 200 people. The 200 people will have their genetic information given to them, and that will be confidential to you alone. But the fact of the origins and how much of your genes you share with other communities, we will be making statistically public. So it will be an interesting discovery for all of us. So if you're interested, please sign up. I think the forms are somewhere around. Babu, last target, universal values. ట్రంప్ ఇక్కడ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామంది ఇండియన్స్లో చాలామందికి ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఇది ఈ రైటింగ్ అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమిజం థింకింగ్ అవ్వచ్చు, లేకపోతే మారేసే గొప్ప నేను తప్ప వేరే వాళ్ళు ఇక్కడ ఉండటానికి స్థానం లేదనే థింకింగ్ అవ్వచ్చు. ఇలా ఉన్న ఈ ఆడిషన్లో సగం మంది కూడా అలా ఉండొచ్చు అవకాశం. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్, మీరు ఇచ్చే అడ్వైస్ ఏమిటి? అంటే ఇక్కడ ఎంతమంది అమెరికన్లు ఉన్నారో నాకు తెలియదు. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. నేను ఈ దేశస్తుని కాదు. కానీ ఒకటి మటుకు ఈజ్ వెరీ అమ్యూజింగ్. కెన్ ఐ జస్ట్ అండర్స్టాండ్ హౌ మెనీ హియర్ ఆర్ వోటర్స్ ఇన్ అమెరికా? How many of your citizens? Well, that's not a big number that is here. Thank you. Around 20%. Thank you. Yeah, thank you. So it really matters to the non-American passport holder what is happening. చాలా మంది చూస్తుంటారు, ఐ లవ్ హిందూ అని ట్రంప్ అన్నప్పుడు భారతదేశం నుంచి వచ్చిన చాలామంది చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు, పూజలు చేశారు, పాలు పోశారు, ఆయన బొమ్మకి అంతా చేశారు. అప్పుడు జనరల్గా మాలాంటి వాళ్ళ తరపు నుంచి రియాక్షన్ ఏంటంటే, జాగ్రత్త అండి, అసలు ఒక మతం నాకు ఇష్టం, ఒక మతం నాకు ఇష్టం లేదు అని పాలిటీషియన్స్ అధికారంలోకి వస్తే ఫస్ట్ అమెండ్మెంట్ విల్ బి డ్యామేజ్డ్ ఇన్ దిస్ కంట్రీ. ఫస్ట్ అమెండ్మెంట్ talks about not having a test of religion in the country. సో కొంత కాషన్ ఇవ్వటం జరిగింది, జాగ్రత్త అండి. ట్రంప్ గారు వచ్చాక ఏం చేశాడు? ఆయన టార్గెట్లో హిందువులు ఉన్నారా లేదా? ఇప్పుడు ప్యాకప్ చేసుకుంటా అంటున్న వాళ్ళలో హిందువులు ఎక్కువ మంది, వేరే వాళ్ళు మనకు మతం నచ్చలేదు కాబట్టి ఈయన మన మతాన్ని ఏదో వెళ్తున్నాడు కాబట్టి ఈయన గొప్పవాడు.
sadly the consequences are so. ఇది మీరు యూనివర్సల్ వాల్యూస్. ఇక్కడ చాలా మందికి బాధాకరమైన విషయం అయిందట. బట్ ఐ వాంట్ టు వాల్యూస్ సర్వే అని ఇట్స్ అకాడమిక్ సర్వే, నాట్ ఎ సర్వే బై రిలీజియస్ లీడర్. అలాగే సిమిలర్ వాల్యూస్ సర్వే Indians have been documented in the statistical data as one of the most racist of people. It damages my self-esteem when I am told that I come from a country which is supporting racism. ఎందుకంటే నాకు తెలిసింది అది కాదు. కాకపోతే అమెరికాలో చూడండి, ఎప్పుడైనా ఇంటర్ రేషియల్ మ్యారేజెస్ జరిగితే ఇండియన్స్ కలవాళ్ళని పెళ్లి చేసుకోవడం ఎక్కువ చేస్తాం, కానీ ఎక్కువ ఆనరబుల్ ఎక్సెప్షన్స్ ఫ్రమ్ తెలుగు ఫ్యామిలీ. ఐ హావ్ నాట్ హర్డ్ ఆఫ్ ఇండియన్స్ మ్యారేయింగ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ ఇంటూ ఫ్యామిలీస్ ఫ్రమ్ దిస్ ఇస్ అ జనరల్ అబ్జర్వేషన్. దే మే బి ఎక్సెప్షన్స్ హియర్ అండ్ దేర్. అలాగే ద కలర్ బయాస్ ఈజ్ ఆల్సో ఇన్ జెండర్ బయాస్ ఉంది. నాకు ఎన్ని బయాసెస్ ఉన్నవాడు ప్రపంచం అంతా నా కుటుంబాన్ని ఎట్లా అనుకుంటాడు? ఇప్పుడు నీ దేశంలో, నీ సమాజంలో, నీ గల్లీలో, నీ గ్రామంలో నువ్వు మంచివాడు, నువ్వు బయట ఉండాలని, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఈ పనే చేయాలని చెబుతున్న సిస్టమ్ ఏదైతే వాల్యూస్, ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ అండ్ ఇట్ ఈస్ ద ట్రూత్ as well that such people would be inviting universal values. నా దృష్టిలో the only universal values that we should look up to as modern humans are the values that are implicit in the guarantees of the rights of the humans, which is in the Universal Declaration of Human Rights. Magna Carta, the greatest moral Magna Carta for the world, and the latest one, is not in the books of religion, it's in the human rights instrument, the Declaration of the Rights of the Universal Declaration of Human Rights. I think we can seek inspiration from that. చూడండి, 2 పేజీల్లో మనుషులందరూ ఒకటే, మనందరం సమానంగా ఉంది, మనందరికీ చదువుకునే హక్కు ఉంటుంది, మనందరికీ కూడా ఆరోగ్యం అన్నది ఒక హక్కు అని, ప్రతి ఒక్కరికి కుటుంబం ఉండే హక్కు అని, ప్రతి ఒక్కరూ కూడా వారి క్రిటికల్ ఫ్యాకల్టీస్ని డెవలప్ చేసుకుని పైకి వెళ్ళొచ్చు అని, ప్రతి ఒక్కళ్ళకి ఒక అంతరాత్మ అన్నది బాగోదు, మనస్సాక్షి అని, అందరికీ మనస్సాక్షి ఉంది. ఒక 2 పేజీల్లో చెప్పిన ఏ గ్రంథం చూపించండి. ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ ద డిస్టిల్డ్ విజ్డమ్ ఆఫ్ ద సివిలైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్, ద హైయెస్ట్ ఐడియాస్ ఫ్రమ్ వేరియస్ వరల్డ్స్ and the best of jurisprudence have been brought together into this universal declaration. So I think that could be the universal values for the world today. Sir, we are getting into the Q&A. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే రాసి ఇవ్వండి, అడగటం రాసి ఇవ్వండి ప్లీజ్. ఇంకా కృష్ణ అంటే ఎవరండి? సార్ రిపోర్ట్ చేయడానికి అవకాశం ఇస్తారా? ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఇస్తాం సార్. లాస్ట్ లో కాదండి, నేను I have another session at 1 o'clock. Q&A, sir. You have to decide that. Hinduism is a way of life, not a religion. Your comments on this? Hinduism is a way of life, not a religion అన్నది వారి proposal. What do you say about it? What is not a way of life only? Christianity is not a way of life. Islam is not a way of life. Buddhism is not a way of life. Not living to ask questions. All of them are ways of life. You should give chance to people to ask questions. Sir, మైక్ ఇస్తే మాట్లాడతారు. మైక్ కొద్దిగా తేడా ఏంటో నాకు అర్థం కాదు. దానికి మైక్ ఇస్తే మాట్లాడతారు కదా. Is Hinduism, ఈ క్వశ్చన్ నాకు పాస్ చేశారండి. Is Hinduism a soft target for humanists? I don't see many humanists arguing, contradicting Islam or Zakir Naik's statements. Are they afraid of targeting them? ఈ ప్రశ్న అడిగిన వారు ఇక్కడ ఉన్నారని వెళ్తారు. లేదండి, హిందూయిజం ఇస్ నాట్ ఎ సాఫ్ట్ టార్గెట్. యాక్చువల్లీ
రాసుకోండి సార్. సార్ లేదండి, ప్లీజ్ do not impose yourself on me. Why can't it be practice? You're free to leave. Is Hinduism a soft target is the question. రాసి ఇవ్వండి సార్, రాసి ఇవ్వండి. Understand? I'm sorry, Andy. Do not break the rule. This is what we have offered. You don't want it, you are not obliged to stay here. Yeah. Nobody is ruining anything. Thank you. సభ మర్యాద సార్. I'm sorry. I'm not going to answer you. సార్ సభ The gentleman here. రాసమంటున్నాం మేము. ఏంటండి దాదాగిరి? What is the దాదాగిరి? ఇప్పుడు ఋషులందరూ సైంటిస్టే, ఒక్క సనాతన ధర్మమే హూ ఆర్ యూ అనే క్వశ్చన్ తోటి మొదలవుతుంది. అది సైంటిఫిక్ కాదా? ఆర్ రీసెర్చ్ స్టార్ట్ విత్ క్వశ్చన్ ఓన్లీ. రీసెర్చ్ క్వశ్చన్ తోటే రీసెర్చ్ మొదలవుతుంది. హూ యామ్ ఐ, వేర్ ఆమ్ ఐ గోయింగ్, వాట్ ఈస్ ద పర్పస్ అండ్ గోల్ ఆఫ్ మై లైఫ్ అండ్ లివింగ్ అనే శోధన మార్గం. అది ఇది ఏ మతాన్నైనా క్వశ్చన్ చేసుకునేవాడు. నా నమ్మకాన్ని కూడా నేను గుడ్డిగా నమ్మను. శోధించి పరిశోధించి ఆ మార్గంలో ప్రయాణం చేసి నేనే కనుగొనాలి అనేది మార్గాన్ని సృష్టించింది నా మతం. దాన్ని మీరు గుడ్డిది నమ్మకం, మీ మతం మీరు ఉంచుకోండి, మీ నమ్మకాన్ని మీరు ఉంచుకోండి. అది సనాతన ధర్మంలో ఒక భాగం మాత్రమే. ఇదే కనుక మీరు ఇదే ప్లాట్ఫామ్ మీరు ఏ ఇస్లాంలోనో ఏ క్రిస్టియానిటీలోనో ఈ రకంగా మాట్లాడితే మీరు బయటికి భద్రంగా చేరలేరు. కానీ ఒక సనాతన ధర్మంలోనే మిమ్మల్ని వింటానికి కూడా జనాలు వస్తున్నారు. ఎందుకంటే దే వాంట్ టు లిసన్ టు ఎవ్రీబడి అండ్ మేక్ అప్ దేర్ మైండ్. వీఆర్ గివింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీబడి. ప్లీజ్ డోంట్ లిసన్ సనాతన ధర్మం. ఒక్క నిమిషం. బాబు గోగినేని క్వశ్చన్ విన్నారు. అది ఇందులో కూడా క్వశ్చన్ అడిగారు. హిందూ మతం, సనాతన ధర్మం, ఋషులు సైంటిస్టులు, మా నమ్మకాలు ఇవి, మా మనోభావాలు ఇవి, మీరు ఇలాగ దెబ్బతీస్తున్నారు, మీరు మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పే వాళ్ళకి, అంటే ఇది ఇస్లాంలోనే అవ్వచ్చు, ఇది క్రిస్టియానిటీలో అవ్వచ్చు, మీరు ధైర్యంగా బయటకు భద్రంగా వెళ్ళలేరు అన్న ఇలాంటి బెదిరింపులు అవ్వచ్చు. దీన్ని మీరు ఇచ్చే సొల్యూషన్, దీనికి సమాధానం ఎలా చెప్తారు? I'm not going to respond to the gentleman because రూల్ చెప్పినాక ఎంత దాదాగిరి చేసినా కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు oblige anyone imposing a system on me. I will choose what I will respond to, and any discourtesy will not be responded to either. Point is this, అంత సాఫ్ట్గా ఉంటే ఈ గోల్ అంతా ఏంటి? నరేంద్ర డాబుల్కని చంపడం ఏంటి? పంసారేని లేపేయటం ఏంటి? కల్బుర్గిని చంపేయటం ఏంటి? రికగ్నైజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎనీ రిలిజన్, నాట్ వన్ రిలిజన్. Every religion associated with intolerance of the kind we have seen. Because everything that has happened now is refusing to abide by a particular system that has been proposed for this group. నువ్వు ఇక్కడ అతిథివి అంటే నువ్వు పాకిస్తాన్ నుంచి నా దేశంలో ఉన్నావు, నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో, లేకపోతే నువ్వు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇండియా దొబ్బేయి. ఇవన్నీ కూడా ఆర్ సిమిలర్ లాంగ్వేజ్, సిమిలర్ యాటిట్యూడ్, similar approach to anybody you do not like. I am not somebody who is going to give in to any kind of such dadagiri. There is no question at all about that. నువ్వు తుర్కాలు నానవు, నువ్వు క్రిస్టియన్లు అనవు, ఎవరిని అనాలి ఎవరిని అనకూడదు అన్నది మీరు నాకు చెప్పడం ఏంటి? నేను డిసైడ్ చేస్తాను. Having said that, all my campaigning work has been around Islam. మీకు ముస్లింలు అంటే కోపం కాబట్టి నేను ఇస్లాం గురించి మాట్లాడినప్పుడు మీకు సంతోషం అంతే. నేను పట్టించిన క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ని ఇంకెవరు పట్టించలే, వీళ్ళు ఎప్పుడు పట్టించలే. ఇప్పుడు నువ్వు చేస్తావా, నీకు ధైర్యం ఉందా అని అంటున్నారే. ఈ అడిగిన వాళ్ళు ఏం చేశారు? రాజ్యాన్ని వెళ్తుంది కూడా ఏం చేయలేరు కదా. సో వీళ్ళకి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. కీప్ ఇట్ ఇన్ మైండ్. ద హ్యూమనిస్ట్ ఆర్ ద సాఫ్ట్ టార్గెట్స్ ఫర్ ద హిందూస్. Not Hindus are the soft targets for the humans.
Second thing, నీకు తుర్కోలంటే భయమా? Not one Muslim has killed a humanist in India. Hindus have killed the humanists in India. So disabuse yourself of the idea that humanists do not have the strength of character or courage to address this. ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడేసి నాకు ఉన్నాడా వెళ్ళిపోయాడా? These are disruptive groups. They do not want a meeting to happen the way they should. They want to disrupt, shout loudly and go. Because this is not the first time I'm familiar with this. ఆరుగురు రావటం, రూమ్లో డిఫరెంట్ ప్లేసెస్లో ప్లాంట్ అయి కూర్చోవటం, వెన్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ లేచి నువ్వు అదే ఎందుకు చెప్పు, నువ్వు ఈయన ఇద్దరు ఒకటే మాట్లాడుకుంటున్నారు, నేను అబ్జెక్ట్ చేస్తానేంటి, ఆయన ఇష్టం ఏంటి, నేనేం చెప్పాలి, ఆయన ఇష్టమా, ఈయన వచ్చి ఏం చెప్పాడు, నువ్వు ఇది మాట్లాడు అన్నాడు. కానీ గమనించారా, చప్పట్లు కొట్టిన గమనించి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు చెప్పేదంతా సనాతన ధర్మంలో ఉందన్నాడు. మరి ఎందుకు చెప్పద్దు అంటున్నాడు? ఉన్నదంతా సనాతన ధర్మంలో ఉంటే అది మంచిదే, అయితే నేను చెప్పింది అదేగా, ఎందుకు కోపం వచ్చింది? ఇట్ ఈస్ ఎ మోటివేటెడ్ అజెండా. నేను ఇట్లా లేచి నుంచుంటే ఆయన మీదకి దాడికి వచ్చానా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఆయన మీద నేను దాడికి వచ్చానా? దీస్ ఆర్ టెక్నిక్స్, these are proven techniques, regularly rolled out in public meetings in the country. It's a shame that this happens in the US as well. ఈ బెదిరింపు వచ్చింది చూడండి, దిస్ తుంటరి బెదిరింపు. తుర్కోళ్ళు అయితే నువ్వు చేస్తావా, మేమైతే నువ్వేం చేసావు, ఇక్కడ తాంబూలాలు ఇచ్చావా, ఆశీర్వదించావా, చక్కగా మాట్లాడావా? 20 మంది ఎందుకు వచ్చారు? 20 మంది వచ్చి ఏమన్నారు? మేము కాబట్టి నిన్ను వదిలేసాము, తుర్కోళ్ళు అయితే ఏం చేస్తారో చూడు అన్నారు, అంతేనా? అంటే ఇది బెదిరింపు ఈజ్ ద టాలరెన్స్ ఆఫ్ ద రిలీజన్. యాక్చువల్లీ there is a very, very seriously liberal strand in Hinduism. These are not that. Not everyone who says I'm a Hindu is representing everything that is there in Hinduism. There are many, many liberals. Astrology గొప్పదన్నాడే, నువ్వు ఆస్ట్రాలజీని తిడుతున్నావు అన్నాడే. గో అండ్ టాక్ టు ది ఆర్య సమాజీస్, దే ఆర్ హిందూస్. వాట్ విల్ ద ఆర్య సమాజ్ సే అబౌట్ ఆస్ట్రాలజీ? యూ థింక్ దే అగ్రీ విత్ దట్? గో అండ్ టాక్ టు ది ఉపనిషత్ కార్స్. ఉపనిషత్తులు ఎందుకు రాశారు? వేదాల్లో ఉన్నది చాలేదు కాబట్టి ఉపనిషత్తులు రాసుకున్నారు. వేదాంతం అంటే ఏంటి? ద ఎండ్ ఆఫ్ ద వేదాస్. అంటే హిందూ మతంలో ప్లూరాలిటీని మీరు అర్థం చేసుకోలేరా? మీకు అది తెలుసుకునే కెపాసిటీ లేదా? ఆ విల్లింగ్నెస్ లేదా? మీరు గొప్పదన్న మతంలో ఉన్న పుస్తకాలు మీరు ఎప్పుడైనా చదివారా? వాటి టెండెన్సీస్ ఏంటి? దిస్ ఇస్ వన్ థింగ్. ఇంకొక ప్రశ్న వేశారు, వాళ్ళు ఉంటే చెప్దాం. లేదండి, పేర్లు లేకపోతే ప్రశ్నలు అడగండి. ఎవరో అన్నారు, పర్వాలేదు, పేరు రాకపోయినా పర్లేదు, మనిషి ఉంటే చాలు. మనిషి అంటే ఆ పేరు తెలియదు కదా సార్, మనిషి ఉండాలని. మీరు క్వశ్చన్ చదివి అడగండి రా, మీరు క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఆ ప్రశ్న చెప్పి అడగండి. ప్రశ్న చదవండి. Who created life cycle, sir? In this universe, entire universe, whether God exists, not a religious God, and who created life cycle? అంటే ప్రశ్న ఏంటంటే, అండ్ దట్స్ ఐ థింక్ సోఫిస్టికేటెడ్ క్వశ్చన్. ఏమంటున్నారంటే, మతపరమైన దేవుడు కాదు, దేవుడు అనేవాడు ఉన్నాడా అంటే, ఈజ్ ఎ క్రియేటర్. ఐ థింక్ దట్స్ ది ఐడియా. మనం ఉన్న విశ్వాన్ని ఎవరో ఒకరు సృష్టించుంటారు. ఆ సృష్టించిన విశ్వాన్ని ఎక్కడి నుంచి మనం ట్రేస్ చేస్తాము? దే మస్ట్ బి అన్ ఆరిజిన్ ఫర్ దిస్ యూనివర్స్ అన్నది ప్రశ్న. నేను ఈ విషయంలో ఏం నమ్ముతాను అన్నది, ఐఎమ్ గైడెడ్ బై ద నాలెడ్జ్ దట్ ఈస్ గివెన్ టు అస్ బై ద లేటెస్ట్ సైన్స్. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏమిటి అని అంటే, ద స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్. ద స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ ఈస్ వెరీ క్లియర్. వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఈస్ దట్ where we are today, we started off so many 14.5 billion years ago through a big bang, and in the first few seconds and microseconds of that, matter was created and is the evolution of matter. The latest science also says that the initiator of the big bang need not be outside the universe,
that is contained as a property of the universe itself. Do we know definitive answers about this? Of course not. Because this entire enterprise has been less than a millennium old of trying to find out about the universe. It could be that tomorrow we'll find out more, but it is very unlikely we'll find a God.